ఒకరోజు రాత్రి భయంకరమైన తుఫాను, అలలు పైకి రేగి గాలి విసిరి పేతురు తన స్నేహితులు సంచరించిన ఓడ మునిగిపోయేంతగా ఆ నీళ్లు పైకి ఎగిరింది. గాలి అక్కడికి వచ్చింది. వారందరూ భయభ్రాంతులయ్యారు. ఆ సమయంలో 4వ జామున ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వారి దగ్గరికి వచ్చారు. కానీ అవుట్ ఆఫ్ ఫియర్ ఆర్ టెన్షన్ వారేమన్నారు? భూతం, దెయ్యం. వచ్చింది ఎవరు? ప్రభువే. అసలు ప్రభు వచ్చినా నీ టెన్షన్ మధ్యలో నువ్వేమని అంటావు? భూతం వచ్చాడని అంటావు, దెయ్యం వచ్చాడని అంటావు. ఆయన అంటున్నాడు, నేనే, భయపడకు, నేనే. అలాగైతే నేను కూడా రావచ్చా అని సీమోను గారు అడిగారు. రా సీమోను అని చెప్పగానే అతడు దిగేశాడు. ప్రభు దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు. సీమోన్ చెయ్యి మన చెయ్యి లాంటిదే. అంటే ఆయన బ్లర్గా ఉన్న సమయంలో ప్రభువును దెయ్యం అన్నాడు. ప్రభు అని తెలుసుకున్న తర్వాత దిగాడు సముద్రంలో. అడుగులు వేసి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. చెయ్యి అందే దూరంలోనే ఉన్నాడు. అప్పుడు ప్రభువులో నుండి దృష్టి తీసి అలలపై పెట్టాడు. అప్పుడు ఆయన, అయ్యో ప్రభువా, నన్ను రక్షించు, నన్ను కాపాడు అని ఆయన మొరపెట్టినప్పుడు ప్రభు చెయ్యి చాపి అతని తన దగ్గరికి తీసుకున్నాడు. అంటే ప్రభు ఓ 12 ఫీట్ల పొడుగున చెయ్యి చాపాడని అనిపిస్తుందా? లేదు. ఆయన అంత దగ్గరికి పోయేదాకా ఆయన ప్రభు వైపు చూసుకుంటూ వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన లోకం వైపు చూచాడు. ప్రభు మనకిచ్చిన వాగ్దానాలు, ప్రభు మనకిచ్చిన వచనాలు అన్నీ మర్చిపోయి సమస్యల మధ్యలో మనం అంటాం, నేను ఒక్కనే ఇటువంటి పరిస్థితిలో ఉన్నాను, ఇక లోకంలో ఎవరికి కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ లేదు, నేను మాత్రం కలవరములో ఉన్నాను, నాకు ప్రెషర్ అవుతుంది అని మనం అంటూ ఉంటాం. అప్పుడు మిగిలిన వారిని చూస్తే ఈ ప్రెషర్ కాకపోయినా ఇంకో ప్రెషర్లో వారు కూడా ఉన్నారు. మీ ప్రెషర్ వారికి కొత్త ఏం కాదు. అరుదైనది నీకు జరిగింది అని చెప్పడానికి సమాజంలో జరిగేది మాత్రమే మీకు జరిగింది. మీరు ఒంటరిగా నడవడానికి దేవుడు మీకు శక్తినిచ్చి ఒంటరిగా మిమ్మల్ని చేశారు అంటే యు ఆర్ నాట్ అలోన్ ఎనీమోర్. ఇప్పుడు దాకా ప్రభు మీకు అందించిన సహవాసం కన్నా ఆయన సన్నిహితమైన సహవాసం మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని విడవడు. యు ఆర్ నాట్ అలోన్, మై ప్రెసెన్స్ షాల్ గో విత్ యు. నీతో కూడా నా సన్నిధి వచ్చును అని ప్రభు చెప్తున్నాడు. ఎన్ని ప్రామిస్ చేసినా మన టెన్షన్, మన కలవరం మనం విడిచిపెట్టం. ప్రభు అంటున్నాడు, బిడ్డ నేను నీకు తోడుంటా, నువ్వేం టెన్షన్ పడకు, నీ భవిష్యత్తు నా చేతిలో సురక్షితంగా ఉన్నది, నేను ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్ గ్రేట్ ఫర్ యూ. అవన్నీ వినడానికి ఓపిక లేదు మనకు. మనకు అప్పుడప్పుడు చెమటలు, అప్పుడప్పుడు కలవరములు, అప్పుడప్పుడు షివరింగులు. నడవలేకపోతున్నాను నేను, లేవలేకపోతున్నాను నేను, నాకు ఆ రసం వచ్చేసింది. ఏ రసం? నీ రసం. కాబట్టి నేను నా మైండ్లోనే ఇవన్నీ నేను డిక్లేర్ చేస్తున్నాను. నేను లేవలేకపోతున్నా, నేను కూర్చోలేకపోతున్నా, నేను నడవలేకపోతున్నా, నాకు ఆ రసం వచ్చేసింది అని నేను చెప్పడం ద్వారా ఇవన్నీ నన్ను ఆవరిస్తుంది. యూ హ్యావ్ టు డిక్లేర్ దట్ ఐఎమ్ నాట్ అలోన్. హల్లెలూయా. మై గాడ్ ఈజ్ విత్ మీ. ఆయన నాతో కూడా ఉన్నాడు. ఆయన వాగ్దానం నాకున్నది. నేను ముందుకు నడవడానికి ఆయన నాకు సహాయం చేయబోచున్నాడు.